నలుగురు పార్టిసిపెంట్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి బుల్లి తెరని, వెండి తెరని అలరిస్తున్న నలుగురు నటీ నటులు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ సుదీప, అర్చన, కృష్ణ తేజ అండ్ ఉషశ్రీ. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఉషాశ్రీ, కృష్ణ తేజ, అర్చన అండ్ సుదీప. మంచి నవ్వు. థ్యాంక్ యూ. గొంతు కూడా చిలకలాగా ఉంది. అమ్మాయిని కదా, చిలకలానే. మీ వాయిస్ అయినా డబ్బింగ్లు చెప్తుంటారా? సినిమాలన్నిటికీ నా వాయిస్. టీవీలో నేను చెప్పట్లేదు. నేను చెప్తే బాగుంటుంది. I'll try. ఓకే, సో ఇప్పుడు మీ వాయిస్ తో అసలు ఇది చేసుకోలేం కదా. యు ఆర్ ద డబ్బింగ్ కింగ్. థ్యాంక్ యూ. నా అంత బాగా రాలేదు. మీకు రాలేదా? రాలేదు. మీరు నాకు డబ్బింగ్ చెప్తారు కానీ చెప్తాను తప్పకుండా, మీరు అమ్మాయి వేషం వేసుకున్నప్పుడు. తప్పకుండా. మూవీస్ ఏం జరుగుతున్నాయి? ఓం సాయిరామ్ అని ఒక సాయిబాబా మూవీ చేస్తున్నాను. అండ్ బిందాస్ రిలీజ్ అయింది. మనోజ్ సిస్టర్ గా చేశాను. Going slow అన్నమాట. I'm doing my MBA right now, so కొంచెం స్టడీస్ లో and movies. Good. So all the best. Thank you. రౌడీ రాణి ఉషాశ్రీ. ఉష అంటే అందరూ కామ్ అవుతారు, కాకపోతే ఆవిడ ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. అవునా సార్? మాట్లాడడం తప్ప, నవ్వటం మాట్లాడడం తప్పు కాదు కదా. అంటే ఆవిడని చూసి పెట్టారనమాట ఉష్ అనే పదాన్ని, సైలెంట్ గా ఉండమని. ఉండమని అంటే ఇలా ఉండద్దు, ఉండండి ఉష్ అని, ఉండండి సైలెంట్ గా ఉండండి అని పెట్టారు. సార్ మాట్లాడకపోతే మనం ఎలా నవ్వుతాం కదా? అంటే మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడాలి, పక్కన వాళ్ళకి ఛాన్స్ అది కూడా ఇవ్వాలి. పాపం మీరు మొత్తం ఛాన్స్ ఇవ్వండి, ఎవరు ఇవ్వరు, మన ఛాన్స్ తీసుకోవాలి. ఎలా స్టార్ట్ అయింది కెరియర్, లైక్ యాక్టింగ్? నేను ఉగాదికి ఒక సీరియల్లో ఎంటర్ అయ్యాను సార్. ఆ తర్వాత నుంచి చాలా సీరియల్స్ యాక్ట్ చేశాను. ఎక్కువగా పౌరాణికం చేశాను. అంటే అమ్మవారి గెటప్స్ చాలా చేశాను. ఒక్క గెటప్ మిస్ అయింది నాకు, ఆండాళ్ళ అమ్మ గెటప్. ఆల్మోస్ట్ అన్ని చేశాను. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ రామ కృష్ణ, బావా, తర్వాత రవి చలపతి గారిది ఒక మూవీ ఇప్పుడు చేస్తున్నాను. వెరీ గుడ్. ఓకే కృష్ణ సార్, నాకు అదేదో ఒక డైరెక్టర్ నువ్వు పనికిరావన్నాడా? ఎలా జరిగింది అది? యాక్ట్ చేసిన తర్వాత పనికిరావన్నాడా? చూడకుండానే వెళ్ళాను. చాలా ఆతృతగా వెళ్ళాను. అంటే బైక్ వేసుకొని చాలా హడావుడి డబ్బతో పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళాను. చెమటలు గారిపోతున్నాయి. సార్ కృష్ణ తేజ అన్నా. ఏంటి సార్ ఆ క్యారెక్టర్ చెప్పారు, ఎందుకే వచ్చేస్తారు ఈ లెవెల్ అన్నారు. నేను చెప్తాను, వెళ్ళు. కళ్ళ నీళ్ళు అలా పట్టుకున్నాను. చాలా కంట్రోల్ చేశాను సార్. సరే తిరిగి వెళ్తున్నాను, మళ్ళీ పిలిచాను. ఫీల్ అయ్యానని అర్థమైందేమో. నేను మళ్ళీ చెప్తానులేమ్మా, థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు పాపులర్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ ఎప్పుడైనా కలిసారా? యా కలిసారు, చాలా అప్రిషియేట్ చేశారు. గుడ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ తేజ. ఆయన డైరెక్షన్ యాక్ట్ చేసావా? చేయలేదు సార్. అంటే ఆయన కూడా చాలా రేర్, ఏం పెద్ద ఏం చేయట్లేదు. ఓకే. బట్ యు మేడ్ ఇట్. యా గుడ్. అర్చన నువ్వేంటి రెండు మిక్స్డా? అమాయకత్వం అండ్ రౌడీజం రెండు మిక్స్. అవునా? రెండు బాగా గెస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఏం సీరియల్స్ అవుతున్నాయి? సో ఐఎమ్ డూయింగ్ 4 సీరియల్స్. వన్ ఇస్ తూర్పెల్లె రాయలు, జగదగివి రత్లోక సుందరి, పుత్తడి బొమ్మ,
మా ఇంటి ఆడపడుచు. మా ఇంటి ఆడపడుచు. ఇప్పుడు మాకు ఆడపడుచుంది ఇక్కడ. అవును సార్. ఎవరో తెలుసా? సార్ మా ఆడపడుచు రేష్మి. ఇంటికి రావడం దోచుకి వెళ్ళిపోవడమే. తను ఎంత ప్రేమగా ఇస్తుందో తీసుకెళ్ళడం తన బాధ్యత. కానీ మీరు బాగా ఆన్సర్ చెప్తే తీసుకెళ్తారు కదా. కానీ ఇప్పుడు మనకు ఆడపడుచే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ వెల్కమ్ రేష్మి. ఓకే, 5 లక్షలు మీ అకౌంట్లోకి వచ్చేసింది. మా అకౌంట్లో ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళిపోతాం సార్. పైసలు వెళ్ళకూడదు నాన్న. ఇప్పుడు మనం రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ ఒక సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను. టైటిల్ చెప్పరు. అందులో నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు 5 కరెక్ట్గా చెప్తే 50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఓకే, క్లియర్? సో మీరు హెల్ప్ చేయడం అలాంటివి పెట్టుకోకండి. సో ఫస్ట్ తనకి, తర్వాత నీకు. రెడీ? రౌడీ రంగం అంటే మాత్రం ముందు నన్ను తోసేసి క్వశ్చన్లు పెట్టి మీరే ఫస్ట్. కొంచెం భారీగా ఉన్నారు కాబట్టి. నుంచోబెడతా అన్నారు. వద్దు, వీళ్ళు ముగ్గురు ఏం చెప్తారో చూసి అప్పుడు ఎంత సేవ్ చేసుకోవాలో చూసుకుందామని అనుకున్నాను అనమాట. తను చాలా బ్రిలియంట్. చాలా బ్రిలియంట్. ఫస్ట్ అనుకోలేదు. కానీ వాస్తు ప్రకారం అదే బెటర్. వద్దు సార్, ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉండాలా? వెయిట్ అక్కడ పెట్టించేసాం, ఇక్కడ లైట్ గా తేరుతున్నాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. yes. కట్ చేస్తే. సో రెడీయా? yes. కట్ చేస్తే. నీతి నిజాయితీలే ప్రాణంగా, ధర్మం చట్టమే ఊపిరిగా జీవించే ఓ న్యాయమూర్తి. ఆయనే హీరో. ఓ భార్య, పోలీస్ అధికారిగా పనిచేసే కొడుకు, ఓ మూగ అమ్మాయి, ఆయన ఫ్యామిలీ. ఒకానొక తీర్పులో న్యాయమూర్తి ఓ స్మగ్లర్ కి మరణశిక్ష వేస్తాడు. ఆ స్మగ్లర్ తమ్ముడు పగపడతాడు. కట్ చేస్తే హీరో కూతురు మూగమ్మాయిని ఓ యువకుడు చేసుకుంటాడు. కానీ ఆ యువకుడు విలన్ కి సంబంధించిన వాడని, హీరో మీద పగ తీర్చుకోవటంలో భాగంగా ఈ కుట్ర చేశారని తెలుస్తుంది. కట్ చేస్తే కూతుర్ని సాకు చూపిస్తూ విలన్ గ్యాంగ్ హీరోతో తప్పుడు తీర్పులు చెప్పించాలనుకుంటుంది. చివరికి హీరో తన కొడుకుతో కలిసి విలన్ గ్యాంగ్ కి బుద్ధి చెప్తాడు. జస్టిస్ చౌదరి. అంత జోష్ వద్దు కదా. జస్టిస్ చౌదరి. రైట్ ఆన్సర్. సారీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో కూతురిగా నటించింది ఎవరు? ముచ్చళ్ళర్ణ. పెద్ద కళ్ళు ఉంటాయి, ఆవిడ పేరేంటి? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అయిన హీరో కొడుకుగా నటించింది ఎవరు? మోహన్ బాబు. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. అంటే మోహన్ బాబు అంటే ఇష్టం. అందరూ విలన్ కదా. ఈ సినిమాలో హీరోకి 2 భార్యలు. హలో, సార్. ఈ సినిమాలో హీరోకి 2 భార్యలు. ఓకే. ఒకరు జయంతి గారు, మరొకరు ఎవరు? ఇక్కడ నాకు ఆన్సర్ రావుతా నవ్వుకుంటున్నాడు. తెలుసు. పండగ చేసుకోద్ది అలాగా. కొంచెం క్లూ. ఇది డబుల్ మ్యాటర్. ఇప్పుడు ఎవరికి ఎవరు హెల్ప్ చేసేది చెప్పొచ్చు కదా. ఆన్సర్ ఒకటి ఈజీగా చెప్పాను, ఒకటి జయంతి అన్నాను, ఇంకోటి మీరు గెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. అందులో పాటలు కానీ, సీక్వెన్సెస్ కానీ, ఎమోషన్స్ కానీ. ద గ్రేట్ ఫిలిం. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేను సినిమా స్టోరీ తెలిసిందే. జస్టిస్ చౌదరిని అంత జోష్గా చెప్పగానే మొత్తం 50,000 అవుట్ అనుకున్నా. నాకు స్టార్టింగ్ ఆవిడ ఫేస్ తొందరపడద్దు అని అంటారు. వచ్చింది. ఆవిడెవరు అని చెప్పేలోపు ఇక్కడ ఉన్నాడే మా ఎనిమి, నా ఎనిమి
నా మొత్తం మైండ్ డైవర్ట్ చేశాడు. ఇప్పుడు పెద్ద ఎనిమి మా రేష్మి 50,000 తీసుకెళ్లిపోతుంది. సినిమాలో హీరో కూతురుగా నటించింది రాజ్యలక్ష్మి. సినిమాలో పోలీస్ ఆఫీసర్ అయిన హీరో కొడుకుగా నటించింది శ్రీధర్. సినిమాలో హీరోకి 2 భార్యలు, ఒకరు జయంతి గారు, మరొకరు శారద గారు. సినిమాకి దర్శకత్వం ద మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్, ద గ్రేట్ కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్రరావు గారు. చక్రవర్తి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. చక్రవర్తి గారు. సూపర్ సాంగ్ ఉంటుంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి సంఘానికి జరిగిన ఈ సంగ్రామంలో 50,000 మాకు. సో తప్ప తప్ప తప్పే. ఒప్పు. నో నో నో, మీ అకౌంట్ లో డబ్బులు ఉంచాలి. మాకు 50,000 ఇచ్చిన తర్వాత 4,50,000. ఓకే ఏంటి ఇంకా ఉంచు. ఇంకా ఏంటి బొమ్మలు గెలుస్తారో నా డౌట్ ఉంది ఈరోజు మేము చూస్తుంటే. నిజమా సార్? ఉషా నేను నా- పడ్డాను బొమ్మలు సార్, గెలుస్తుంది. నాకు తెలుసు. సో మీరేదో కన్ఫ్యూజ్ అయ్యారు. కొండవీటి సింహం జస్టిస్ చౌదరి అనుకున్నట్టున్నారు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యాను కదా. అసలు ఏ క్వశ్చన్స్ అడిగితే చెప్పేవారు ఇందులో? సార్. మీరు మళ్ళీ సినిమా హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎస్ సార్. సినిమాలో న్యాయమూర్తి ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్. సినిమాలో చట్టానికి న్యాయానికి పాడింది ఎవరు? ఎన్టీఆర్. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ వేసిన హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆర్. సార్ ఇలా అడగచ్చు కదా. ఇప్పుడు డబ్బులన్నీ తీసుకెళ్లి భయంగా ఇలా అడిగితే ఎలా సార్? నెక్స్ట్ టైం బెటర్. ఓకే, సో కృష్ణ తేజ అన్నయ్య. రెడీ. యా రెడీ అన్నయ్య. హీరో ఓ అనాథ, మురికివాడల్లో పెరిగిన దమ్మున్న యువకుడు. ఎవరిని లెక్క చేయని తనం, అన్యాయాన్ని సహించలేని తనం హీరో సొంతం. అలా ఒకసారి ఓ రౌడీని చితకబాస్తాడు. ఆ రౌడీ ఆ టౌన్ లోనే పెద్ద మాఫియా డాన్కి అనుచరుడు. కట్ చేస్తే హీరో జైలు పాలవుతాడు. డాన్ నిజం తెలుసుకుని హీరోని విడుదల చేయిస్తాడు. హీరో డాన్ మంచి మిత్రులవుతారు. తమ సమిష్టి బలంతో ఎదురులేని వీరులవుతారు. దీంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. కట్ చేస్తే ఆ ఊరికి కొత్తగా ఓ కలెక్టర్ వస్తాడు. ఇన్నాళ్ళు అనాథ అనుకుంటున్న హీరో అనాథ కాదని, ఆ కలెక్టర్ తల్లే తన తల్లి అని తెలుస్తుంది. అయినప్పటికీ హీరో తన స్నేహానికి గౌరవం ఇస్తాడు. ఇదిలా ఉండగా విలన్ గ్యాంగ్ హీరో ఫ్రెండ్ ని హత్య చేస్తారు. చివరికి హీరో అందరినీ చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. ముందే తెలుసు కదా, ముందే చెప్పేయచ్చు కదా. చెప్పచ్చు అన్నయ్య. నా గొంతు వినాలనా? నో నో. దళపతి. దళపతి కరెక్టేనా? సుదీప్ గారు కన్ఫర్మ్ చేస్తేనే కన్ఫర్మా? ఆవిడ అచ్చా కరెక్ట్, దళపతి. అచ్చా ఓకే అన్నయ్య. నార్మల్ గా సార్ మూవీ లిస్ట్ అంటే దీనికి ఇచ్చేసారా ఏంటి? అన్ని తనే చెప్పేస్తుంది. కరెక్ట్ రాంగ్ అని లిస్ట్ కాదు, మూవీస్ అంటే ప్యాషనేట్ అంటే మొత్తం ఏ తనే మూవీ అయినా చెప్పేస్తుంది. సరే అది అసలు- బాగుంటే అలా అలా కళ్ళ ఇప్పుడు ఫైనల్ గా మీ ముగ్గురివి చెప్పి తనది మర్చిపోతుంది. మీరు అలా చెప్పించకండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. దళపతి ఇస్ రైట్. ఈ సినిమాతో తెరంగేట్రం చేసిన యంగ్ హీరో ఎవరు? అరవింద్ సోమ్. షో షూర్. పక్కా? ఏ వేషం వేశారైనా? కలెక్టర్. ఆహా, నా నేను చెప్పాను కదా. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? శ్రీవిజయ్ గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? భానుప్రియ. భానుప్రియ గారు. భానుప్రియ గారు. ఇక్కడ నో నో కనిపించింది. నో ఐమ్ థింకింగ్ అన్న. ఒక లుక్ అలా అంటే ఫస్ట్ షో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళావు. అది వెళ్ళాను. సినిమా ఎక్స్ప్రెసివ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చెప్పొచ్చు కదా. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో విలన్ ఎవరు? అన్న చిన్న క్లూ అన్న ప్లీజ్ ప్లీజ్. నో సార్. No, sir. ఇంతమంది No, sir. లేడీస్ మధ్యలో నేను పడేసి అన్న ఒప్పుకోను. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది? నేను నో సార్, మేము ఒప్పుకోం. ఇన్ని క్వశ్చన్ చెప్పా కదా, చెప్పకపోతే నష్టమే లేదు. ఓకే, క్యూ ఇస్తే మాకు ఇవ్వాలి. ఈ సినిమాలో విలన్ ఎవరు? అమరేష్ ఇప్పుడు కాదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేశారు? మణిరత్నం గారు. షో షూర్. మణిరత్నం. తెలీదు. అన్న 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 రైట్ ఆన్సర్ అన్న అన్న ప్లీజ్ అన్న. రైట్ ఆన్సర్. అమ్మో.
సినిమాలో విలన్ అమరీష్ పురి నేను చెప్పానన్నా నేను. కాదు అన్నావు. కాదన్నారు. అవును. నేను అందించాను అంత ఈ రియాక్షన్. సినిమాకి విలన్ ఎవరు అన్నాను. అమరీష్ పురి కాదు అన్నాను. చెప్పేసావు అనుకున్నాను. ఓకే, బట్ బాగా చెప్పావు, 4 బాగా బ్రహ్మాండంగా చెప్పావు. 10 తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు అమ్మాయి వచ్చి. అమరీష్ పురి మరి తెలిసి వదిలేసావు నువ్వు. అసలు నేను క్లూ ఇవ్వకూడదు, నీకోసం ఇచ్చాను. సారీ అన్న. మా క్లూ ఒక్కటి కాదు, అన్ని క్వశ్చన్లు అడుగుతాం. డన్. నాకు So- సో 10,000 మాకు ఇచ్చిన తర్వాత కృష్ణతేజ నీ అకౌంట్ లో 4,90,000. కొట్టు. అర్చన సార్ ఈజీ క్వశ్చన్స్ అడగండి సార్. నేను ముద్దు పేరు బాబీయా? బాబీ. బాబీ భలే ఉంది. బాబీ బాబీ బాబే బాబే రెడీ బాబే. రెడీ సార్? రెడీ. ఈజీ, చాలా ఈజీ. చాలా. ప్లీజ్. మధ్యలోనే చెప్పేస్తావు. మూవీస్ నేను ఎక్కువ చూడను సార్, అందుకే అడుగుతున్నా. అవునా? అయితే కష్టం. సార్ ప్లీజ్. ట్రై చేద్దాం. చాక్లెట్స్ సార్. అవునా? పక్కా షూర్ షూర్. మా అన్నయ్య అంతా పడిపోతాడా? నో. రెడీ సార్? రెడీ రెడీ. కట్ చేస్తే హీరో ఉద్యోగం కోసం పట్నం వచ్చి చదువుకున్న యువకుడు. ఆయనకు తల్లి చెల్లి ఇద్దరు ఊర్లో ఉంటారు. ఆ ఊళ్ళో అహంకారం నెత్తికెక్కిన ఓ భూస్వామిని, మహాపొగరబోతు. ఆమెకు కూతురు కొడుకు. కట్ చేస్తే ఆ భూస్వామిని కొడుకు హీరో చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఫలితంగా ఆమె నెల తప్పుతుంది. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. హీరో భూస్వామిని ఇంటికి వెళ్లి సంబంధం గురించి అడుగుతాడు. ఆ భూస్వామిని హీరోని అవమానిస్తుంది. కట్ చేస్తే పట్నంలో చదువుకుంటున్న భూస్వామిని కూతుర్ని హీరో ప్రేమలో పడేస్తాడు. పెళ్లి చేసుకుని అల్లుడిగా భూస్వామిని భవంతులోకి అడుగు పెడతాడు. పొగరుబోతు అత్త అహంకారాన్ని అణచి వేసి చివరికి తనలో మార్పు తీసుకువచ్చి తన చెల్లెల్ని ఆ ఇంటికి కోడలుగా పంపిస్తాడు. నాకు అసలు మూవీస్ చూడను, ఎక్కడికో హీరో తల్లి చెల్లి ఊళ్ళో ఉంటారు. పట్టణానికి ఉద్యోగం కోసం వచ్చాడు. వస్తారు. అక్కడ ఆ ఊళ్ళో అహంకారం నెత్తికెక్కిన భూస్వామిని పగరబోతూ ఆమెకు కూతురు కొడుకు. ఆ భూస్వామిని కొడుకు హీరో చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఫలితంగా నెల తప్పుతుంది. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. వెళ్ళి పాప అడుగుతాడు. ఆ అహంకారంతో ఆవిడ తిప్పి కొడుతుంది. ఇప్పుడు హీరో ఆ భూస్వామిని కూతుర్ని లవ్ చేస్తాడు. పెళ్లి చేసుకుని అల్లుడుగా భూస్వామి భవంతులోకి అడుగు పెడతాడు. ఆ పొగరుబోతు అత్త అహంకారాన్ని అణచి వేసి చివరికి తనలో మార్పు తీసుకువచ్చి తన చెల్లెల్ని ఆ ఇంటి కోడలుగా పంపిస్తాడు. ఇంకెందుకంటే చెప్పలేనమ్మా. వచ్చింది చెప్తాను సార్. అత్త అన్నాను, చెప్పండి. అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు. అమ్మాయికి మొగుడు సార్, అమ్మాయికి మొగుడు అన్నా సార్ నేను. కరెక్టేనా? కరెక్ట్ అన్న. కరెక్టే. ఇచ్చేద్దామా? ఓకే అన్న, ఏం చేద్దాం? దీనికి మార్క్స్ లో కాబట్టి ఇచ్చేద్దాం. మళ్ళీ బాగా చెప్పండి. అత్తకి ఎముడు, అమ్మాయికి మొగుడు. రైట్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? విజయశాంతి గారు. రైట్. సినిమాలో చాముండేశ్వరిగా నటించింది ఎవరు? వాణిశ్రీ గారు అనుకుంటున్నా. అనుకోవద్దు, ఎందుకంటే అదే రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? క్లూ ప్లీజ్. చిన్న క్లూ. సుదీప్ ఇప్పటిదాకా చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు. నేను ఎవరికి చెప్పలేదు. నీకు చెప్పానా? ఇప్పటిదాకా నీకు ఎవరు చెప్పలేదు చెప్పలేదు. కదా. నాకు తెలుసు అని. నాకు తెలుసు, నేను చెప్పను. నేను చిరంజీవి గారితో ఒక సినిమా చేశాను, ఛాలెంజ్ అని. ఆ సినిమా చాలా పెద్ద హిట్. దానికి కూడా ఈయన డైరెక్టర్. ఈయన కొడుకు హీరో అయ్యాడు. ఇంతకంటే ప్రపంచంలో ఎవడు క్లూస్ ఇవ్వలేదు. వీళ్ళ సన్ వచ్చేసి గోపిచంద్ గారు కదా, కానీ ఫాదర్ నేమ్ తెలియదు సార్. ఇంతకు ఆవిడ అడిగినట్టే. నాకు తెలియదు సార్. మీరు శరమ్ గారి కొడుకే కదా అని చెప్పి
ప్లీజ్ ఇప్పుడు అడగాలి గోపిచంద్ని. గోపిచంద్ గారే గోపిచంద్ మీ నాన్న ఎవరు? ఫాదర్ ఈయన ఆయన. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఓకే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? తెలియదు. ఓకే, అత్తకేముడు అమ్మాయికి మగుడు సినిమాకి ప్రొడ్యూసర్ చిరంజీవి గారి బావగారు. అల్లు అరవింద్ గారు. ఓకే, సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. పెద్ద కాంబినేషన్స్ ఇవి. చక్రవర్తి గారు, చిరంజీవి గారు, విజయశాంతి, రాధ, కోదండరామరెడ్డి. ఇది కోదండరామరెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా. కోదండరామరెడ్డి. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. చిరంజీవి గారితో పెద్ద హిట్లు ఇచ్చింది ఆయన, చాలా హిట్లు. సో రెండే కరెక్ట్ గా చెప్పారు, విజయశాంతి అండ్ వాణిశ్రీ. 3 చెప్పాను సార్. ఏది ఇంకేంటమ్మా? టైటిల్ నేమ్ కూడా చెప్పాను. అది క్వశ్చన్ కరెక్ట్ గా చూసావా? ఇందాక చెప్పాను నేను, ఈవిడ రఫ్ ఈవిడ సాఫ్ట్ అని. సో ఇవి రఫ్ సాఫ్ట్ మిక్స్ చేసి వాణిశ్రీ విజయశాంతి చెప్పింది. సో 20,000 మీ అకౌంట్ లో, 30,000 మన అకౌంట్ లో. రేష్మి ప్లీజ్. 30,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 4,70,000. నీకేం తల్లి, మా సౌత్ ఇండియాలో హీరోలు ఎవరు నచ్చరా నీకు? అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్లు. అంటే అందరు నచ్చుతారు కానీ ఎవరు ఒకరి పేరు చెప్పుకోడు. అందరు నాకు అన్నయ్యలు కదా ఇక్కడ అంతా. అమీర్ ఖాన్ అడోర్ చేస్తాను. అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ ఇప్పుడు యంగ్ లో కాదు, ఇప్పుడు చేస్తున్న ఇది బట్టి ఐ వాస్ లైక్ వెరీ ప్యాషనెట్ అన్నమాట. ఏం చూస్ చేసుకుంటున్నారు అసలు క్యారెక్టర్స్ ని, ఇంత బాగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఆఫ్టర్ సీయింగ్ పా ఐ వాస్ లైక్ అమితాబ్. అదే గ్రేట్. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో మన హీరోలు కూడా అలా మొదలెడితే చాలా బాగుంటుంది. సో వి గెట్ మోర్ క్వాలిటీ ఫిల్మ్స్. ఓకే, కట్ చేస్తే ఓ అందమైన గ్రామం. ఆ గ్రామంలో హీరో అంటే ప్రజలందరికీ గౌరవం. హీరోకో తమ్ముడు నగరంలో చదువుతూ ఉంటాడు. కట్ చేస్తే ప్రజల ఆలన పాలన చూసే హీరో పెళ్లి చేసుకోనని అంటాడు. హీరో తమ్ముడేమో ఆల్రెడీ తన క్లాస్మేట్ తో ప్రేమలో పడతాడు. అందుకని తన అన్నయ్యకు తగిన అమ్మాయి కోసం అన్వేషిస్తాడు. ఒక దేవాలయంలో హీరోయిన్ కనిపిస్తుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్లకు పెళ్ళవుతుంది. కానీ హీరోయిన్ తన అక్క భర్త మరణానికి కారణం హీరో అని తెలుస్తుంది. దీంతో భారీగానే ఉంటూనే హీరో మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చివరికి హీరో ఔన్నత్యం నిజం తెలిసిన తర్వాత హీరోయిన్ పశ్చాత్తాపడుతుంది. సైలెన్స్. ట్విస్ట్ అంటే సగం వరకు అర్థమైంది. గ్రామం, ఊరు, తమ్ముడు అన్ని అర్థమైంది. హీరోయిన్ దేవాలయంలో కనిపించడం, అక్కడేదో ట్విస్ట్ వచ్చింది నెగటివ్ క్యారెక్టర్ అనగానే. ఓకే ఫైన్. అంటే మీరు అడగండి క్వశ్చన్లు. టైటిల్ చెప్పరు? టైటిల్ చెప్తాను, ఎదురులేని మనిషి. ట్విస్ట్ దగ్గర నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత నెగటివ్ రోల్ ఇదో వాళ్ళ అక్క భర్త చనిపోవడం. ఓకే కరెక్ట్ తల్లి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో వసుంధరగా నటించిన హీరోయిన్ ఎవరు? సౌందర్య. రైట్ ఆన్సర్. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఉన్న ముంబై భామ ఎవరు? ఎంటీవీ యాంకర్. తను పేరు ఎంటీవీ యాంకర్ అని. తన స్మైల్ చాలా బాగుంటుంది. పేరు చెప్పండి. పేరు చెప్పాలి. వెయిట్ లెట్ మీ గెస్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సర్. నేను ఆయనతో ఒక మూవీ యాక్ట్ చేశాను. ఆయన డైరెక్షన్ యాక్ట్ చేశాను. బంగారు బాబు. రీసెంట్ గా జగపతి బాబు గారి సిస్టర్ గా చేశాను. గుడ్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? విలన్ చచ్చా ఏం చేయలేదు. శ్రీహరి. నో శ్రీహరి గారు. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరో తాతయ్యగా నటించింది ఎవరు? తాత సత్యనారాయణ గారు.
Forgot. నాకు కాన్ఫిడెంట్ గా చెప్పండి. సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, సౌందర్య కరెక్ట్ గా చెప్పారు, జొన్నలగడ్డ కరెక్ట్ గా చెప్పారు, సత్యనారాయణ కరెక్ట్ గా చెప్పారు. సినిమాలో మరో హీరోయిన్ గా ఉన్న ముంబై బామ షెహనాజ్. సినిమాలో హీరో తాతయ్యగా నటించింది. ఓకే, సినిమాలో విలన్ గా నటించింది నాజర్. మీరు ఇలా ఎందుకు చెప్పారు? నన్ను నేను కన్ఫ్యూజ్ ఒట్టినా- చేశారు. అలా మీరు మీసం తిప్పారు నా- కాబట్టి నా- అమ్మాయి ఆలోచిస్తుంది. అంటే అక్కడ కరెక్ట్ గా క్లూ ఇచ్చారు కదా, నాకు కూడా కరెక్ట్ గా క్లూ ఇచ్చారేమో అనుకున్నాను నా నేను. బీసా నేను తిప్పుకున్నాను తల్లి. ఓకే, ఇప్పుడు 3 బాగానే చెప్పావు. సో 3 కరెక్ట్ గా చెప్పి 30,000 మీ అకౌంట్ లో, 20,000 మాత్రం మా అకౌంట్ లో. 20,000 మాకు ఇచ్చిన తర్వాత సుదీప మీ అకౌంట్ లో 4,80,000. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, జాలీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. మరి గేమ్స్ అది బాగానే ఆడతారా? ఏ గేమ్స్ అంటే ఇష్టం? షటిల్ ఇష్టం, తర్వాత క్యారమ్స్ ఇష్టం. ఓ రకంగా ఈ గేమ్ కూడా చాలా ఇష్టం, క్యాచ్ చేయడం ఇలా కాళ్ళు. అవునా? Yes, sir. రింగ్ ఆడతాం కదా, అది ఇష్టం. రింగ్ లాగా పట్టే చిద్దులో కూడా. రెడీయా? ఎస్ సార్, రెడీ. వచ్చేయండి. ఎలా ఉంది? బాగుంది సార్. నిజంగా కాకపోతే క్యాచ్ చేయడం కొంచెం కష్టమైంది. ఏ గాలి వచ్చేస్తుంటే క్యాచ్ చేయలేకపోయాను సార్. బాగానే పట్టుకున్నారు. 30 గ్రీన్ ఓకే అంటే 3,000, ఓకే 15 రెడ్ అంటే 7,500 అండ్ 8 ఎల్లో 8,000. టోటల్ గా 18,500 పట్టుకున్నారు. సో ఇప్పుడు ₹1,00,000 గేమ్ కాబట్టి, ఇది రౌండ్ కాబట్టి 81,500 మాకు ఇచ్చేస్తున్నారు. ఇవ్వాలి ఆయన. లేకపోతే రేష్మి తీసుకో. 81,500 మాకు ఇచ్చిన తర్వాత ఉష్ నీ అకౌంట్ లో ఉషే బాగుందేమో. 3,68,500. కృష్ణ వచ్చే మరి. ఆ ఎక్స్ప్రెషన్ కావాలని నాకు. ఫస్ట్ ఎలా ఉంది చెప్పు. చాలా థ్రిల్లింగ్ గా ఉందన్న. నిజమా? ఎస్, ఐ ఎంజాయ్డ్ ఇట్. భయపడ్డావేమన్నా? భయం లేదన్న నాకు. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ ఎల్లో. అందుకనే బాగా పట్టుకున్నావు. అనే 12 ఎల్లో పట్టుకున్నావు. 12,000 అనే అండ్ 15 ఈక్వల్ గా తనతో. రెడ్ 7,500, గ్రీన్ తనతో ఈక్వల్ గా 30, 3,000. టోటల్ గా 22,500 పట్టుకున్నావు. నువ్వు 77,500 ఆనందంగా పట్టు. సో 77,500 మాకు వచ్చిన తర్వాత బ్రదర్ మీ అకౌంట్ లో 4,12,500. బాబీ చెప్పండి సార్, బాబే చెప్పండి సార్, అబ్బా, చెప్పండి సార్, బాబాయ్. చెప్పండి. రండి. రానా?
మీరు వేసుకున్న కలర్ గ్రీన్, మీరు ఎక్కువ పట్టుకున్న కలరు గ్రీనే. 35 గ్రీన్ పట్టుకున్నారు, వాళ్ళిద్దరి కంటే ఎక్కువ. సో 3500. వాళ్ళిద్దరి కంటే రెడ్ తక్కువ పట్టుకున్నారు, 10 రెడ్ అంటే 5000. ఎల్లో బాగానే పట్టుకున్నారు, ఈక్వల్ టు ఉషా 8000. కృష్ణతేజ కంటే తక్కువ, ఉషా కంటే తక్కువ 16500. తీసుకోమ్మా. సో 83500 మాకు ఇచ్చిన తర్వాత అర్చన మీ అకౌంట్ లో 3,86,500. పింకీ యాక్చువల్లీ అది నా స్క్రీన్ నేమ్ అన్నమాట. అవునా? నువ్వు నాకు నచ్చావు నుంచి పింకీ పింకీ అని, అందరికి సుదీప అని ఎవరికి తెలియదు, పింకీ అని స్టార్ట్ చేశారు. కాకపోతే ఇంట్లో నన్ను బంగారం అని పిలుస్తారు. ఇప్పుడు సుదీప పింకీ బంగారం. నువ్వు వచ్చి అందరికంటే ఎక్కువ పట్టుకోమ్మా, రా. దొంగల అలా నిల్చున్నారంటే చెప్పండి ఎవరు ఓనర్? తప్పు చేసింది. అలా చేస్తే కూడా స్పోర్టివ్ గా తీసుకుంటాం. కాదు, నేను సిన్సియర్ గా చెప్పానా లేదా? నాకు డౌట్ వచ్చే చెప్పాను మీ దుప్పటాలు చూసి. అది కూడా దుప్పటాల్లో తీసుకుంటాం అనుకుందేమో. నేను ఈ చెయ్యి యూజ్ చేయలేదు కదా, ఈ చేతిలో దాచుకోలేదు కదా, ఈ చేత్తోనే పట్టుకున్నాను కదా. మరి దుప్పటాల్లో చుట్టుకోకూడదు కదా? చుట్టలేదు, నా చేయి చిన్నగా ఉంది, వీళ్ళందరి చేతితో కంపేర్ ఉంది సార్ చూడండి. నాకు తెలిసి బాగుంది, 2 సార్లు ఆడదాం అని చెప్పి రూల్స్ ని బ్రేక్ చేసి 2వ సారి కూడా ఆడిసింది. ఇప్పుడు నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత అన్నారనమాట. ఈ రోజు అంటే బ్లాక్ అయిపోయింది. ఇట్ వాస్ సో ఫన్. వాట్ ఫన్? మాకు బాగుంది, చక్కగా 2 సార్లు ఆడాను. మాకు బ్లాక్ అయిపోయింది. ఏమైంది? ఎక్కువ నువ్వే పట్టుకున్నావు. ఎస్, 50 గ్రీన్. ఓ మై గాడ్. 5000. 10 రెడ్ 5000. కానీ అందరికంటే ఎల్లో ఎక్కువ, 15 ఎల్లో. ఓ మై గాడ్. టోటల్ గా స్టార్టింగ్ దుప్పటాలో దాచుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎల్లో వచ్చినాయి, అన్ని ఎల్లోనే వచ్చినాయి. 25,000 పట్టుకుంది. థ్యాంక్ యూ. సో 75,000. 75,000 మాకు వచ్చిన తర్వాత సుదీప మీ అకౌంట్ లో 4,05,000. సెకండ్ రౌండ్ అయిపోయింది. స్టిల్ కృష్ణ ఇస్ లీడింగ్, 4,12,500. బట్ చాలా దగ్గరలో ఉంది సుదీప, 4,05,000. ఫాలోడ్ బై అర్చన, నువ్వు దగ్గరగానే ఉన్నావు సుదీపకి, 3,86,500. నీకు చాలా దగ్గరగా ఉంది ఉషా, 3,68,500. మీ టాలెంట్ ఒకసారి చూద్దామని చిన్న ఫీల్ వచ్చింది. ఏమైనా పాడతారా ఎవరైనా? కృష్ణతేజ పాడతాడు, బాగా పాడతాడు, సూపర్ గా పాడతాడు సార్. డౌట్ నేను అంతగా పాడలేను. నేను నార్మల్. నేను నార్మలే. తేజ కృష్ణ ఇప్పుడు ఐ కెన్ సింగ్ బట్ నాట్ దాట్ మచ్. అదిగోండి, అది చాలు. వి నీడ్ ఓన్లీ దిస్ మచ్. ఇది ఎప్పుడు హమ్ చేస్తూ ఉంటాను సాంగ్. ఒక్కడు సినిమాలోది. నువ్వే మాయ చేసావు కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓణి, మరీ చిలిపిది వయసు బాణి, సయ్య సయ్యారే సయ్యారే సయ్యా, చిందులేస్తోంది నామది, ఓ సయ్య సయ్యారే సయ్యారే సయ్యా, ఆశ పడుతోందో ఏవో మరి. ఓ గుడ్. ఇప్పుడు మీరు పౌరాణిక డైలాగ్ చెప్పాలి. నేనా? అన్నావు కానీ పౌరాణిక వేషాలని వేసానని.
ఏయ్, అనుష్. డైలాగ్ చెప్పు. ఏ బేబీ అంతే సార్. ఏంటి అన్నట్టు సడన్ గా నేనా ఏం చెప్పాలి సార్? నీ ఇష్టం. డైలాగో పాటో బాబే బాబీ సార్ పాడు బాబే. నాకు ఏమంత రాదు సార్. నిజమా? నిజం సార్. సరే కృష్ణ, నువ్వు మంచి డైలాగ్ చెప్పు. శుభ్రంగా శ్రీకృష్ణార్జున యుద్ధం. గైడు పైనుంచి ఊస్తాడు, పెద్ద కృష్ణుడుగా వదులుతాడు కదా. ఎవడి దురాత్మ, ఎవడి ద్రోహి, తళితాంధకార ప్రభాకరుండైన ఉదయబానునకు వర్గ ప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థమున పవిత్రము చేసి కనుగానక సంచరించు ఆ కలుషాదముడు కర్మ భ్రష్టుడు ఎవరు? హే సూర్యదేవ్, పవిత్ర తేజమూర్తివైన నీకు వర్గ ప్రదానము చేయు వేళ ఈ అపచారము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షివి. నిన్నే అడుగుతున్నాను, ఈ అపరాధము గావించిన దుర్మధాంధుడు ఎవడు, ఎక్కడి వాడు? ఏయ్, సో రామారావు గారు ఫ్యాన్వే. అక్కడక్కడ ఆయన పలుకు కూడా వినిపించింది. అనే ఆయన చాలా ఇమిటేట్ చేస్తారు ఎన్టీఆర్. అదే ఆయన రెండరింగ్ లో ఒక పలుకు ఉంటుంది కదా, ఆ పలుకు. గుడ్ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వెల్ డన్, వెల్ డన్. థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ పేరు లక్క 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 లక్క. ఉషశ్రీతో మొదలెడతాను. సో రెడీయా? స్టార్ట్ చేద్దామా? రౌండ్ నెంబర్ 3. లక్క 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 లక్క. మీరే అనండి. లక్క 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 లక్క. క్వశ్చన్ నెంబర్ 1. 2010 IPL లో డక్కన్ చార్జర్స్ టీమ్ కెప్టెన్ ఎవరు? అటంతా చెప్పరు వాళ్ళు. గిల్ క్రిస్ట్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. నిమ్మకూరు ఇది ఏ ప్రముఖుని జన్మస్థలం? నిమ్మకూరు. అది ఓకేలే, నిమ్మకాయ తెలిసి ఎవడికి తెలీదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. సంస్కృతంలో కృష్ణ అంటే ఏమిటి? నీలం, బ్లాక్ కలర్. సారీ, నీలం కదా, బ్లాక్. కృష్ణ అంటే నలుపు కదా. నలుపు ఫిక్స్ సార్. కృష్ణుడు నలుపు. మీరు అలా చూడొద్దు. నా ఫేవరెట్ కలర్ నలుపు. నలుపు ఫిక్స్. నీలం, నలుపు. సరే నీలమేఘ శ్యాముడు అంట. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు అంటాం కదా. సో నీలమైన నలుపైన కృష్ణ అనే దానికి అర్థమే. రైట్ నా ఆన్సర్. సెన్స్. క్వశ్చన్ నెంబర్ 4. దేశంలో జనాభా లెక్కలను సేకరించే ప్రభుత్వ సంస్థ పేరేమిటి? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. కన్యాకుమారి ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. చిరంజీవి జయప్రద జంటగా వచ్చిన సినిమాలు ఎన్ని సినిమాలు? 47 రోజులు ఒక సినిమా సార్. ఓకే. 2 నాకు తెలిసి. ఇంకొకటి వేట. కాన్ఫిడెంట్ గా చెప్పండి. వేట. మీరు నవ్వితే నా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది సార్. బేటా, యు ఆర్ రైట్. ఓకే. డెక్కన్ చార్జర్స్ మొదట్లో వివిఎస్ లక్ష్మణ్ చేసేవాడు. ఆడమ్ గిల్క్రిస్ట్. నిమ్మకూరు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ గారు. ఎప్పుడు మర్చిపోవద్దు. సంస్కృతంలో కృష్ణ అంటే నీలం మారు నలుపు. నువ్వే అన్నావు నీలమేఘ శ్యాముడు. సో నీలమైన నలుపైన. ఓకే. దేశంలో జనాభా లెక్కలను సేకరించే ప్రభుత్వ సంస్థ పేరు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. 1872లో మొదలైంది. 1872లో మొదలైంది. ప్రస్తుతం 2011 సేకరిస్తున్నారు. కన్యాకుమారి భారతదేశపు దక్షిణ కొన, తమిళనాడు. చిరంజీవి జయప్రద 47 రోజులు వేట. గుడ్. 1 2 3 4. ఎన్టీఆర్ కూడా చెప్తే భలే ఉండేది కదా. సో 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో. ఓన్లీ 50,000 మా అకౌంట్ లో. 50,000 మాకు ఇచ్చిన తర్వాత ఉషశ్రీ నీ అకౌంట్ లో 3,18,500. బ్రదర్ రెడీ? నువ్వు లగలగా. క్వశ్చన్ నెంబర్ 1. విజయశాంతి నటించిన తొలి సినిమా ఏది? ధర్మాత్ముడు. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. అజిత్ అగార్కర్ IPL 2010 లో ఏ జట్టు తరఫున ఆడాడు? కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్. రైట్ హ్యాండ్.
క్వశ్చన్ నెంబర్ 3 డిసెంబర్ 31 1600 భారతదేశ చరిత్రలోని విశిష్టత ఏమిటి? 1600 1600 డిసెంబర్ 31 సారీ. క్వశ్చన్ నెంబర్ 4 సాధారణంగా నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత ఎంత? 0 degrees centigrade. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 నాగార్జున దాసరి నారాయణరావు గారి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? మజ్ను. మజ్ను. yes రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 మలేషియా దేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా. ఆసియా. yes. కిలాడి కృష్ణుడు హీరో కృష్ణ గారు 1979 లో విజయశాంతి తొలి సినిమా కిలాడి కృష్ణుడు. ఓకే 16 హీరోయిన్ గా అడిగారా? ఎస్ నటించిన తొలి సినిమా విజయశాంతి నటించిన తొలి సినిమా. అవునా? హీరోయిన్ అనలేదు అనలేదు కదా. అయితే ధర్మాత్ముడు కాదా? 1979 ధర్మాత్ముడు ఆ తర్వాత వచ్చినట్టుంది. 1600 డిసెంబర్ 31 ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన. ఈస్ట్ ఇండియా కంపెనీ. మిగతా 4 5 అంతేనా? 1 2 3 4 కరెక్ట్ గా చెప్పావు. సో మళ్ళీ ఈక్వల్ ఇద్దరు. సో ₹1,00,000 నీ అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో. ప్లీజ్ 50,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత కృష్ణ నీ అకౌంట్ లో 3,62,500. అర్చన ఏదాను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1 హిందీలో జయప్రద నటించిన తొలి సినిమా ఏది? ఐ థింక్ టైమ్ అప్. 2010 IPL లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఎవరు? వెరీ ఫేమస్ టీమ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3 గరళ కంఠుడు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? శివుడు. శివుడు. ఐ గివ్ ఇట్ యు. రైట్. మహేశ్వరుడు, శంకరుడు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. క్వశ్చన్ నెంబర్ 4 స్వాతంత్ర పోరాటంలో 1920లో వచ్చిన ఉద్యమం పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 5 ఇటలీ దేశ కరెన్సీ ఏమిటి? ఏది? ద కరెన్సీ ఆఫ్ ఇటలీ. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6 ఎన్టీఆర్ నటించిన దాన వీర సూర కర్ణ దర్శకుడు ఎవరు? ఎలా తెలిసి చెప్పింది? ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు ఓన్లీ వేషాలు వేశారు. డైరెక్టర్ ఎవరు? ఎన్టీ రామారావు గారే సార్. అవునా? ఏం భయ్యా మీరు చెప్తే మేము ఇస్తాం బ్రదర్. కరెక్ట్ అనే. కరెక్టా? మీరు ఇచ్చేయండి. ఆ? చేయండి. ఇచ్చేస్తున్నాం. రైట్ ఆన్సర్. ఓకే హిందీలో జయప్రద నటించిన తొలి సినిమా సిరిసిరి మువ్వ హిందీలో పేరేమిటి? తనకి మాటలు రావు కదా సార్. సర్గం. సంగం. సంగం. రైట్. సర్గం. 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 1979 తెలుగులో భూమి కోసం జయప్రద గారి ఫస్ట్ సినిమా. తనకి దాంట్లో ఎస్. IPL రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ 2010 లో షైన్ వార్నే. ఓకే గరళ కంఠుడు అని ఏ దేవుణ్ణి? మహేశ్వరుడు, శివుడు. స్వాతంత్ర పోరాటంలో 1920లో గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం. ఓకే ఇటలీ దేశ కరెన్సీ లీరా. 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 లీరా నాట్ మీరా. లీరా. 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 లీ లీ లీ. సో దాన వీర సూర కర్ణ దర్శకుడు ఎన్టీ రామారావు. రెండే చెప్పావు కరెక్ట్ గా. సో 50,000 నీ అకౌంట్ లో. వాళ్ళు ₹1,00,000 పెట్టుకుంటే నువ్వు ₹1,00,000 మాకు ఇచ్చేస్తున్నావు. ప్లీజ్ ఆ ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత అర్చన నీ అకౌంట్ లో 2,86,500. ఓకే లక లక లకాను. లక లక లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1 మురళీమోహన్ నటించిన 100వ చిత్రం ఏది? 2010 IPL లో క్రికెటర్ సురేష్ రైనా ఏ టీంలో సభ్యుడు? చెన్నై సూపర్ కింగ్స్. రైట్. ఎస్ వాళ్ళే Oh my God. వాళ్ళే గెలిచారు. That's a wild guess actually. క్వశ్చన్ నెంబర్ 3 ఏ జిల్లాను ఇందూరు అని పిలుస్తారు? ఇందూరు. ఇందూరు ఏ జిల్లా? ఇందూరు
ఏ జిల్లా అనంతపురం. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. దేవేంద్రుని వాహనం ఏమిటి? ఐరావతం. ఐరావతం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క తెలుగు సినిమా పాట ఏది? ఒకే ఒక పాట రాస్తారంటే అట్లీస్ట్ సినిమా పేరు చెప్పినా ఇచ్చేస్తాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహం ఏది? ఇది కూడా చెప్పకపోతే అసలు వేస్తాడు. మూన్. తెలుగులో చెప్పు. చంద్రుడు. చంద్రుడు. చందమామ. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోకి పూలు తేవే రేష్మి తల్లి రావే. తీసుకెళ్ళమ్మా. ఎన్ని? చెన్నై కరెక్ట్ గా చెప్పావు, ఐరావతం చెప్పావు, చంద్రుడు చెప్పావు. 75,000 నీ అకౌంట్ లో, 75,000 మన అకౌంట్ లో. ప్లీజ్ సుదీప, నీ అకౌంట్ లో 3,30,000. ఓకే. సో మురళీమోహన్ నటించిన 100వ చిత్రం వారాల అబ్బాయి. చెన్నై వాస్ రైట్ ఆన్సర్. చెన్నై సూపర్ కింగ్స్. సురేష్ రైనా ఎక్స్ట్రాడనరీగా ఆడాడు ఆ టీంకి. అలాగే ఇందూరు నిజామాబాద్. నిజామాబాద్ అది. అలాగే నిజామాబాద్, ఇందూరు. సో ఆ జిల్లాని ఇలా కూడా పిలుస్తారు. ఐరావతం అండ్ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక్క తెలుగు సినిమా పాట నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ముత్యాల ముగ్గు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం బాపు గారి. సో ముత్యాల ముగ్గు. సో చంద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సో చంద్రుడు ఆల్రెడీ తీసుకున్నానుగా. 3:30. గుడ్ ఆన్సర్లు చెప్పాను. వెల్ డన్, వెల్ ప్లే. సో ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో డిసైడ్ అయిపోతుంది. 5 ప్రశ్నలు అడుగుతాను. 5 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ₹1,00,000 మీరు బోనస్ గెలుచుకోవచ్చు ఈ రౌండ్ లో. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరు బజర్ నొక్కుతారో వాళ్లే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు అర్చన, నువ్వు బజర్ నొక్కి ఆన్సర్ చెప్తే 20,000 నీకంటే ఎవరి దగ్గర హైయెస్ట్ ఉందో అసలు మీ నలుగురిలో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు 20,000 కొట్టేయచ్చు. బజర్ నొక్కిన తర్వాత ఆన్సర్ తెలియకపోతే? అది తెలియకపోతే మేము 20,000 కొట్టేస్తాం. స్టార్ట్ చేద్దామా? ది లాస్ట్ రౌండ్, బోనస్ రౌండ్, బజర్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే అల్టిమేట్ రౌండ్. రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. కొడితే కొట్టాలిరాలో ద ఫస్ట్ క్వశ్చన్. హీరో బాలకృష్ణకు జంటగా నటించిన తొలి హీరోయిన్ ఎవరు? అర్చన. ఎక్కడి నుంచి అంటే కరెక్ట్ గా క్వశ్చన్ కరెక్ట్ గా అర్థమైందా? హీరో బాలకృష్ణకి జంటగా పేరుగా తొలి హీరోయిన్. బాలయ్య బాబు ఫస్ట్ సినిమా ఐడియా ఉందా? తను ఎందుకు నొక్కేసావు? సింహ హీరోయిన్ అనుకున్నావా? ఏదో చెప్పు, నీ ఇష్టం ఆన్సర్. ఏదో ఒకటి చెప్పు, ఎలాగూ పోయాయి. ఏదో ఒకటి చెప్పు. నువ్వేమనుకున్నావు చెప్పు. సిమ్రాన్ అనుకున్నాను. అదెలా అనుకున్నావు సిమ్రాన్? ఏంటి రేష్మి తెచ్చేయి. ఓకే, 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత అర్చన నీ అకౌంట్ లో 66,500. అదే అంటున్నాను, తెలియకపోతే నొక్కకుండా ఉంటే నీ అకౌంట్ లో సేఫ్ గా ఉండేది. నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు. ఓకే, ఐడియా? జయమాలిని. ఎస్. మరి ఎందుకు నొక్కలేదు? నొక్కాను తర్వాత నేను నొక్కానే అంటే తను ఫాస్ట్ నొక్కేసినట్టు. జయమాలిని, అన్నదమ్ముల అనుబంధం, యదోంకి భారత్. ఓకే, జయమాలిని. స్టిల్ కృష్ణ ఇస్ లీడింగ్. క్వశ్చన్ నెంబర్ 2. IPL 2010 లో మొత్తం ఎన్ని జట్లకు విదేశీ క్రికెటర్స్ కెప్టెన్లుగా ఉన్నారు? IPL 2010. యూ కెన్ టేక్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఆడమ్ గిల్క్రిస్ట్ చెప్పింది ఇందాక.
ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అడిగాను, ఎవరతను? ఒక పెద్ద బౌలర్ అని చెప్పాను, షేన్ వార్న్. ఎంతమంది అయ్యారు? ఇద్దరు. ఇంకా ఎన్ని జట్లకు ఉండుండొచ్చు ఆయన వేస్తే? రిస్క్ వద్దనుకుంటున్నాను. ఓకే, టైం అప్. 3 జట్లకు. డెక్కన్ చార్జర్స్ గిల్క్రిస్ట్, కింగ్స్ పంజాబ్ కుమార సంగక్కర, శ్రీలంకన్ ప్లేయర్, హీ వాజ్ ద కెప్టెన్, అండ్ రాజస్థాన్ రాయల్స్ షేన్ వార్నే. ఓకే, షేన్ వార్న్ సేఫ్ అందరికి. ఓకే, థర్డ్ క్వశ్చన్. భూమిపై సముద్రాలు ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సముద్రాలు అడుగుతారేమో అని చెప్పి నేను అదే అనుకున్నాను. భూమిపై సముద్రాలు ఆవిర్భవించి ఎన్ని సంవత్సరాలైంది? కాదు సాయి కుమార్ గారు, వచ్చిన దగ్గర నుంచి ఈ బజర్ తోనే ఆడుకుంటున్నా, ఎప్పుడు నొక్కుదాం ఎక్కువ నొక్కుదాం అని. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. కాదు, అమ్మో, ఒకవేళ నాకు 390 కోట్ల సంవత్సరాలు. 390 కోట్లు అంటే ఇటీవల గ్రీన్లాండ్ స్ఫటికాల పరిశోధన అనుసరించి ఈ ఆన్సర్. గ్రీన్లాండ్ స్ఫటికాల పరిశోధన నుంచి 390 కోట్ల సంవత్సరాలు వెనక భూమిపై సముద్రాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు ఎనీ టైం ఆ సముద్రం భూమిని కప్పేసేటట్టుంది. కొంతమంది ఏమో 2012 అంటున్నారు, బౌండరీస్ మారిపోతాయి అంటున్నారు. బట్ స్టిల్ మనం వి లివ్ విత్ హోప్, అంతే కదా? ప్రతిరోజు మనకి యుద్ధమే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. మన రాష్ట్ర వృక్షం ఏది? నొక్కేసింది అక్కడ. రాష్ట్ర వృక్షం వేప. నీకు తెలుసా? అబ్బా, మీ ఇద్దరి మధ్య తెలుసు, ఇప్పుడు వేప తెలుసు, కానీ నొక్కలేదు. మయ్యా, ఇంకోసారి నొక్కచ్చా? లైటర్ కదా. మీ ఇద్దరి మధ్య ఫైట్ ఉంది యాక్చువల్ గా. వేప ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సో సుదీప, ఇప్పుడు కృష్ణదేశ దగ్గర నుంచి 20,000 కొట్టేస్తున్నావు. అన్న నువ్వు ఎందుకని నా మీద చెప్పడం? ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళే తీసుకోవాలని ముందే చెప్పారు. సో కృష్ణదేశ ఇచ్చేయమ్మా 20,000 అక్కడ. కమాన్. ఎస్, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు సుదీప 20,000 కొట్టిన తర్వాత సుదీప 1,50,000, నువ్వు 1,42,500, ఉషశ్రీ 1,18,500, అర్చన 66,500. ఇప్పుడు ఇది లాస్ట్ వన్. ఈ లాస్ట్ వన్ ఇప్పుడు కృష్ణతేజ చెప్తే నువ్వు విన్నర్ అవుతావు. సుదీప చెప్తే సుదీప గెలుస్తుంది. ఉషశ్రీ చెప్తే ఉషశ్రీ చెప్తే సుదీప దగ్గర నుంచి 20,000 కొడుతుంది కాబట్టి కృష్ణతేజ గెలుస్తాడు. అర్చన చెప్పిన కృష్ణతేజ గెలుస్తాడు. అవును, 20,000 మరి హైయెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి కాబట్టి అవన్నీ ఉండదు. మ్యాచ్, నో మ్యాచ్ ఫిక్సింగ్. హలో, మ్యాచ్ ఫిక్సింగ్. ఎవరైనా కావాలని నొక్కేస్తే 20,000 పోతే అది చూసుకోండి, హెల్ప్ చేయొద్దు. ఇప్పుడు ఇందాక నువ్వు ఫస్ట్ చెప్పిన పాయింట్ వస్తే బాగుంటుంది. స్పోర్టివ్ స్పిరిట్. yes, I forgot. కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ నీకుండి నువ్వే నొక్కి తప్ప ఆన్సర్ చెప్తే ఆవిడ హ్యాపీగా గెలుస్తుంది. ఇంకా హ్యాపీగా గెలుస్తాను. ఓకే, బట్ నువ్వు చెప్పగలవేమో అనిపిస్తోంది. ఆవిడ చెప్పచ్చు అనిపిస్తోంది, మీరు చెప్పచ్చు అనిపిస్తోంది. నాకు ఈవిడ మీద కొంచెం డౌట్. తొలి హీరోయిన్ అంటే సిమ్రాన్ అంటోంది. ఓకే, ద లాస్ట్ వన్, ది అల్టిమేట్ వన్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. రెడీ? క్వశ్చన్ నెంబర్ 5. కంసుని సంహారం తర్వాత శ్రీకృష్ణుడు మధురా నగరానికి ఎవరిని రాజుగా చేశాడు? నొక్కాడు. బలరాముడు. చెప్పొచ్చు కదా. వేప దగ్గరే నేను మిస్ చేశానన్నా, నా మిస్టేక్ అది యాక్చువల్ గా. ఇప్పుడు కూడా మిస్ చేస్తే ఐ థింక్ చదివావా? ఇలాగా గుర్తుందా? రామారావు గారు సినిమా చూసి కృష్ణుడు బలరాముడు అసలు దాంట్లో ఇంకా ఆలోచించేదే ఉంది. బలరాముడు కింగ్. కంసుని సంహారం తర్వాత శ్రీకృష్ణుడు మధురా నగరానికి ఎవరిని రాజుగా చేశాడు? బలరాముడు. ఎన్టీఆర్ సినిమాలు చూసి యూజే ఉందండి. అప్పుడు ఏం అవుతుంది? ఇప్పుడు 20,000 నీ అకౌంట్ లో నుంచి ఇప్పుడు మేము కొట్టేస్తున్నాం, తీసుకోమా.
Why? తప్ప అన్నయ్య అన్నయ్య 20,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత మిస్టర్ కృష్ణతేజ నీ అకౌంట్లో 1,22,500. నీకు ఇంత స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుందో నాకు తెలియదు. అన్నయ్య What? ఉగ్రసేనుడు ఇస్ ద రైట్ ఆన్సర్. God damn it, అసలు ఈయన కంసుని తండ్రి, నేను అదే అనుకున్నాను. శ్రీకృష్ణుని తాత. కంసుని చంపేటప్పటికి తను చాలా చిన్నవాడు కాదా, అది 100 తప్పులు చేసేటప్పుడు. శ్రీకృష్ణుడి తాత. మరీ రామారావు గారి ఫ్యాన్ అయినంత మాత్రాన మరీ అంత స్పోర్టివ్ స్పిరిట్. ఎంత విశాలమైన హృదయం. నీకు కూడా మనసులో సుదీప గెలవాలని? యాక్చువల్లీ ఐ లాస్ట్ హోప్స్, అంటే నాకు తెలియదు ఆ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఉగ్రసేనుడు కంసుడి తండ్రి, శ్రీకృష్ణుని తాత. సో కంసుని సంహారం తర్వాత శ్రీకృష్ణుడు మధురా నగరానికి ఉగ్రసేనుణ్ణి రాజుగా చేశాడు. సో కొడితే కొట్టాలిరా రౌండ్ లో ఈ 5వ ప్రశ్నకి నువ్వు బజర్ నొక్కి తప్పు ఆన్సర్ చెప్పి సుదీప్ని ఈ ఎపిసోడ్ విన్నర్ని చేశావు. నొక్కకపోయినా అమ్మాయి వినరు కదా. నొక్కకపోయినా అంతే, సైలెంట్ గా ఉంటే కూడా, బట్ యు టుక్ ఎ ఛాన్స్. నొక్కి నాకు హార్ట్ ది ఎపిసోడ్ అల్టిమేట్ వినర్ 1,50,000తో పింకీ సుదీప. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసే ఉంటారు. ఓకే, కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, గుడ్ నైట్, శుభరాత్రి.